తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ టీం. ఇక సిఐ గట్టమల్లుతో పాటు మరో ముగ్గురిని విచారిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ముగ్గురు టాస్క్ ఫోర్స్ పోలీసులను అదుపులోకి తీసుకుంది దర్యాప్తు బృందం. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రంజిత్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ శ్రీకాంత్ అదుపులోకి తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ టీం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతమైంది. పరారీలో ఉన్న టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ని దాదాపు 2 రోజుల పాటు విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాసేపట్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్కన ఈ గట్టుమందు భూపతి అనే ఎవరైతే అధికారి ఉన్నారో ఆయనను కూడా విచారణ ఇంకా చేపడుతూనే ఉన్నారు. వీటితో పాటు టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన ఒక 2 ఎస్ఐలు, కానిస్టేబుల్ కూడా ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇంకా పరారీలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ వీళ్ళిద్దరూ కూడా దొరికితే ఖచ్చితంగా చాలా కీలక విషయాలు బయటకు వస్తాయని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాజకీయ నాయకుల ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్సీ, అలాగే ఈ ఎస్ఐబిలో పనిచేస్తున్న టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న రఘుపాల్, వీరందరికీ కూడా నోటీసులు అధికారులు సిద్ధం చేయడం కూడా జరిగింది. ఈ ప్రధానంగా ఈ రోజు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి కాసేపట్లో సెంట్రల్గూడ నుంచి ఈ డిఎస్పీలుగా అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న ఈ బుధంగరావు, తిరుపతన్నాలను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే ఈ 5 రోజులలో ఖచ్చితంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయని కూడా భావిస్తారు. ఈ కేసులో చాలా మంది పోలీసు అధికారులు, కింద స్థాయి సిబ్బంది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో పై అధికారులకు సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తు అనేది చేపడుతూ ఒక్కొక్కరినిగా అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా మెజిస్ట్రేట్కి ఆధారపరచడం జరుగుతుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.